నమో నారాయణాయ ఓం 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 నమో ధరణిం ధాత్రీసురుండు ఎవ్వడు ఈ శుంభద్యోతనుడు ఈ మనోజ్ఞతనుడు అంతుం విస్మయభ్రాంతులై సంభాషించిరి బ్రహ్మచారిగని తత్సభ్యుల్ రహస్యంబుగన్. వాళ్ళు గుసగుసలాడుతున్నారు బ్రాహ్మణోత్తములందరూ కూడా. ఏమని? ఈ వచ్చేటువంటి వాడిని చూస్తే, ఆ ముఖంలో ఉన్నటువంటి తేజస్సు చూస్తే పరమశివుడా అనిపిస్తూ ఉన్నది. లేదు విష్ణు భగవానుడా, లేదు బ్రహ్మదేవుడా, లేదు సూర్య భగవానుడా, అగ్నిదేవుడా, ఇంత తేజస్సుతో వస్తూ ఉన్నాడు కదా అని ఆ బ్రాహ్మణ వధువును చూస్తూ అందరూ ఆలోచిస్తూ ఆశ్చర్యపడుతూ ఒకరితో ఒకరు గుసగుసలుగా మాట్లాడుకుంటూ ఉన్నారు. అలాంటి ఆ సమయంలో ఆ మహానుభావుడు వామనుడు ఏం చేస్తూ ఉన్నాడు అంటే, తాను అక్కడ ఉండేటువంటి విప్రులందరితో కూడా మాటలు
పలుకుతూ ఉన్నాడు. కొందరతో చర్చించును, కొందరతో జటలు చెప్పు గోష్ఠించేయు, కొందరతో తక్కించును, కొందరతో ముచ్చటాడు, కొందరనవు. యజ్ఞం జరుగుతుంది కదా, అక్కడ ఎంతో మంది విప్రులు, పండితులు, కవులు అందరూ కూడా వచ్చి ఉన్నారు కదా. కాబట్టి వాళ్ళ దగ్గరికి అక్కడక్కడ వెళ్ళి కొంతమందితో మాట్లాడుతూ ఉన్నాడు, కొంతమందితో వేద విషయంలో చర్చిస్తూ ఉన్నాడు, కొంతమందితో వేదంలో జటాన్ని ధనాన్ని బాగా ఉంటాయి కదా భారం గురించి మాట్లాడుతూ ఉన్నాడు, కొందరితో పండిత గోష్ఠి చేస్తూ ఉన్నాడు, కొందరితో వాదము ప్రతివాదము అన్నట్టుగా మాట్లాడుతూ ఉన్నాడు, కొంతమందితో ముచ్చట్లాడుతూ ఉన్నాడు, కొంతమందితో నవ్వుతూ ఉన్నాడు. ఈ విధంగా ఆయన అట్లా చేరి మొత్తం మీద రాజు దగ్గరికి చేరాడు, బలి చక్రవర్తి దగ్గరికి చేరాడు. అతన్ని చూస్తూ ఎందుండనేతో ఎవరి వాడనంచు ఏమని పలుకుతో నా ఎంత వాడని నడవనేతో ఈ నడవడి అని ఎట్టు వక్కాడిందో పూని ముప్పో కలపోవనేతో అది నేర్తు ఇది నేర్తు అని ఏల చెప్పంగా నేడు పునన్యు నేననేతో ఒరులు గారు నాకు ఒరులకు నేనవుతో ఒంటివాడ చుట్టమొకడు లేడు సిరియు తొల్లి గలదు చెప్పెద నాటింటి సుజనులందు తరచు చొచ్చియుందు సుజనులందు తరచు చొచ్చియుందు. మహారాజా, బలిచక్రవర్తి నా గురించి అడిగినావు కదా, చెబుతున్నాను విను. నాకు ఇది స్థిరమైన నివాసము అనేటువంటిది ఏమీ లేదయ్యా. అంతటా తిరుగుతూ ఉంటా, భగవంతుడిగా అడుగుతూ ఉంటాడు కదా, ఒకటనే చెప్తాం. అలాగే ఒక చోట అడగకుండా అన్ని చోట్ల తిరుగుతూ ఉంటాను. అలాగే ఎవరి వాడు అని అడుగుతూ ఉన్నావు కదా, మరి ఎవరి వాడని చెప్పేది అందరి వాడిని నేను. నా అంత నేనే నడుస్తూ ఉంటాను. అట్లాగే ఎలా ప్రవర్తించడం అనేటువంటిది కూడా ప్రత్యేకంగా చెప్పవలసినటువంటి అవసరం లేదు. అన్ని ప్రవర్తనలు కూడా నావేనయ్యా. ఏమి నేర్చుకున్నామంటే ఇది అది అని చెప్పేది అన్నింటినీ కూడా నేను నేర్చుకున్నానయ్యా. ఇతరులు నాకు ఏమీ కాకపోయినా నేను అందరికీ కూడా ఆప్తుడనయ్యా. ఇప్పుడు ఒంటరి వాడుగా ఉన్నాను, నాకు ఎవరు బంధువులు లేరు. ఇంతకుముందు నా ప్రక్కన సిరి అని ఒక ఆమె ఉండేది, ఇప్పుడు ఆమె లేరు అంటూ ఎక్కడ నా నివాసము అడుగుతున్నావు కదా. ఎక్కడైతే సజ్జనులు ఉంటారో, సత్పురుషులు ఉంటారో, సాధువులు ఉంటారో అక్కడ నేను ఉంటాను. సుజనులందు తరచు చొచ్చియుందు అంటూ ఇంకా ఎప్పుడైనా సరే ఎవరైనా సరే ఒక చోటకు వెళ్ళినప్పుడు మాటలు కలిపేటువంటి సందర్భంలో ఎదుటి వాళ్ళలో ఉండేటువంటి సుగుణాలని ప్రశంసించేయడం అనేటువంటిది జరుగుతుంది. కాబట్టి ఈ వామనుడు కూడా బలిచక్రవర్తి యొక్క వంశం గురించి, బలిచక్రవర్తి యొక్క దానంలో గురించి కూడా ప్రస్తావన అనేటువంటిది చేస్తూ ఉన్నాడు. అయ్యా బలిచక్రవర్తి, మీరు చాలా గొప్పవారు, చక్కగా ధర్మాన్ని ఆచరించేటువంటి వారు. అలాగే వితరణ దానం అనేటువంటిది చేయడంలో మీకన్నా గొప్పవాళ్ళు మరెవరు లేరయ్యా. దాన వీరులు అని మిమ్మల్ని అందరూ కూడా పొగుడుతూ ఉన్నారు. అలాగే మీ వంశంలో పూర్వీకులు కూడా, మీ తాతగారు ప్రహ్లాదుడు, ఆయన ఎంతో గొప్పవాడయ్యా. భగవంతుని యొక్క గుణములను ఎప్పుడూ కూడా కీర్తిస్తూ ఉన్నటువంటి మహానుభావుడు. కాబట్టి మీ వంశము ఎంతో గొప్పది. కాబట్టి సముద్రం అంతటి కీర్తిని కలిగినటువంటి వాడు నీవు అని చెబుతూ ఇంకా కూడా ఈ బలిచక్రవర్తి యొక్క వంశంలో పూర్వీకుల గొప్పతనాన్ని ప్రశంస చేస్తూ, అయ్యా బలిచక్రవర్తి, నీ పూర్వీకుల్లో నీ తండ్రి వైరోచనుడు, ఆయన తండ్రి ప్రహ్లాదుడి తండ్రి హిరణ్యకశిపుడు. ఈ హిరణ్యకశిపుడు ఏం చేశాడంటే తన యొక్క
సోదరుడైనటువంటి హిరణ్యాక్షుడిని మహావిష్ణువు వరాహ స్వరూపంలో అవతరించి సంహరించాడనేటువంటి ద్వేషం మనసులో పెట్టుకున్నటువంటి వాడే ఎక్కడ ఉన్నాడు హరి చంపేస్తానంటూ దేవలోకానికి వెళ్ళాడు. వైకుంఠానికి కూడా వెళ్ళాడు. వైకుంఠానికి వెళితే అక్కడ ఇప్పుడు సమయం కాదు ఇతనికి కనిపించడం ఆశ్చర్యం పొందగన్. బ్రాహ్మణోత్తముడైనటువంటి వాడు ఈ వ్రతములు చక్కగా ఆచరించేటువంటి ఈ విష్ణు స్వరూపుడైనటువంటి ఇతనికి 3 అడుగుల భూమిని నేను దానం చేస్తూ ఉన్నాను అని రాక్షసేశ్వరుడైనటువంటి బలిచక్రవర్తి ఆయన యొక్క పాదాలను పూజించినటువంటి వాడై నీటిని ధారగా అలాగా పోస్తే గురువు ఏం చేశాడంటే ఆ నీరు పడకుండా అడ్డుపడాలి అనుకుంటున్నాడు. నీరధార పడనీక అడ్డంబుగా కలశరంధ్రమాపగాను తెలిసి హరియు కావ్యునేత్రమట కుశాగ్రంబుల నడువ ఏకనేత్రుడయ్యనతడు. నీళ్లు పడకుండా ఉంటే దానం ఇచ్చినట్టు కాదు కదా. అందుకని ఆ కమండలం నుంచి నీళ్లు పట్టేటప్పుడు అక్కడ ఉండేటువంటి ఆ గొట్టం ద్వారా నీళ్లు రాకుండా దానికి ఒక సాధకుడు రూపంలో ఉండి అడ్డుపడితే వెంటనే వామనుడు దర్భం ఉంది కదా తన దగ్గర, ఆ దర్భతాన పొడిచాడు నీళ్లు వచ్చేదానికోసం. అప్పుడు ఆ సాధకుడు రూపంలో ఉన్నటువంటి శుక్రాచార్యుడు కన్ను పోయింది. అప్పటి నుంచి ఈ శుక్రాచార్యుడు ఏకాక్షుడయ్యాడు. ఒక కన్ను మాత్రమే ఉన్నటువంటి వాడు అయ్యాడు. ఆ విధంగా ఆ సమయంలో నిజన నియమాధారం జనితాసుర యువతి నేత్ర జలకణధారం ధనుజేంద్ర నిరాధారం వనజాక్షుడు కొనియే బలి వివర్జిత ధారం. బలి చక్రవర్తి నీళ్లు అలా వదులుతూ ఉంటే ఆయన ఆనందంగా వటువు విష్ణు భగవానుడు దాన్ని స్వీకరించినాడు. కాబట్టి ఇక్కడ బలి చక్రవర్తితో సమానమైనటువంటి మరొక మహారాజు లోకంలో లేడు అని చెప్పుకోవచ్చు. గురువు చెబుతూ ఉన్నా సరే రాజ్యమంతా పోతుంది అని తెలిసినా కూడా ఆ విధంగా దానం ఇచ్చినాడు. ఇంతటి దానం ఇచ్చేటువంటి మహానుభావుడు లోకంలో లేడు అని అందరూ కూడా గొప్పగా ప్రశంస చేస్తూ ఉన్నటువంటి ఆ సమయంలో ఇలా బలిచక్రవర్తి యొక్క సైన్యం కొంత ఉంటే ఆ సైన్యం ఏం చేసిందంటే మన రాజుకి ఈ విధంగా రాజ్యమంతా పోతూ ఉంది కదా, దీనికి కారణం ఈ విష్ణువు కదా అంటూ ఆ విష్ణువు యొక్క అనుచరులు ఉంటే అనుచరుల మీద దాడి చేసే ప్రయత్నం చేస్తే ఆ యుద్ధంలో అనుచరులందరూ ఓడిపోవడం జరుగుతుంది. అప్పుడే వరుణ పాశము అనేటువంటిది బలిచక్రవర్తిని బంధించడం జరుగుతుంది. ఆ బంధించినప్పుడు అప్పుడు ఆ బంధన అనేటువంటి దాన్ని చూసినటువంటి విద్యావళి భార్యైన విద్యావళి నమస్కారం చేసి భగవానుడు ఏంటి మా వారికి ఇలా బంధనం అనేటువంటి వరుణపాశం అనేటువంటి బంధించారే అని అడిగితే ఆ తర్వాత అక్కడే ప్రహ్లాదుడు కూడా వస్తాడు. వీళ్ళు తాతగారు ఆయన కూడా వచ్చి నువ్వు బంధించావయ్యా, బంధనం కూడా ఈయనకు వేరే చేకూరుస్తుంది అని అంటూ ఉంటే బ్రహ్మదేవుడు అడుగుతాడు ఏమయ్యా ఆయన ఎందుకు ఇట్లా బంధించావు అని అడిగితే అప్పుడు ఆ సమయంలో అయితే ఇక్కడ భగవానుడు వెంటనే ఏం చేశాడంటే తన విశ్వరూపాన్ని చూపించాడు. విశ్వరూపాన్ని ఇంతింతై వటుడింతై మరియు తానింతై నభో వీధి పైనంతై తోయద మండలాగ్రమున కల్లంతై ప్రభారాశి పైనంతై చంద్రుని కంతై ధ్రువుని పైనంతై మహర్వాటి పైనంతై సత్యపదోన్నతుండగుచు బ్రహ్మాండాంత సంబద్ధియై. 3 లోకాలను తెలుసుకోవాలి కాబట్టి విష్ణు భగవాను క్రమంగా పెరగడం మొదలుపెట్టాడు. ఇంతగా ఉన్నాడు, ఇంకా పెద్దవాడయ్యాడు, ఇంకా పెద్దవాడయ్యాడు, ఆకాశం దాకా చేరుకున్నాడు, మేఘమండలానికి చేరుకున్నాడు, తేజో రాశి దగ్గరికి చేరుకున్నాడు, చంద్రుని దగ్గరికి చేరుకున్నాడు, ధ్రువలోకం దగ్గరికి చేరుకున్నాడు, మహర్లోకం దగ్గరికి చేరుకున్నాడు. మామూలుగా భూలోకం, శుభలోకం, మహర్లోకం, సత్యలోకం ఉంటారు కదా, సత్యలోకం దాకా చేరుకోవడం అనేటువంటిది అలా జరిగింది. అలా జరిగి ఆయన ఏం చేశాడు, అలా పెరిగేటప్పుడు ఈ భగవానుడికి ఈ విధంగా పెరుగుతూ ఉంటే సూర్యుడు మొట్టమొదటి వామనుడు గొడుగులాగా ఉన్నట్ట. ఆ తర్వాత ఇంకా పెరుగుతూ ఉంటే శిరోరత్నంలాగా ఉన్నట్ట సూర్యుడు. ఆ తర్వాత సూర్యుడు చెవికి ఒక ఆభరణంలాగా అయ్యేట.
ఉంటే భుజకీర్తిలాగా ప్రకాశించాడు సూర్యుడు. ఆ తర్వాత ఇంకా పెరుగుతూ ఉంటే చేతికి కంకణంలాగా ప్రకాశించాడు. ఇంకా పెరుగుతూ ఉంటే ఈ నడుము భాగంలో ఉండేటువంటి ఆ ఉద్యానానికి అనుకోండి, మౌంతి అనుకోండి, దానికి ఉన్న గంటలాగా ఉన్నాడట. ఆ తర్వాత ఇంకా పెరుగుతూ ఉంటే కాలికి ఉండేటువంటి మువ్వలాగా ఉన్నాడు. ఇంకా పెరుగుతూ ఉంటే సూర్యుడు ఈయన పాదములకు పీఠంగా ఉన్నాడట. అంత గొప్పగా విశ్వమంతా నిండిపోయాడు. మహానుభావుడుగా నిండిపోయి ఆ విధంగా ఒక పాదమున భూమి కప్పి దివి వేరుండనిలోచించి ఒండుగటం మీది జగంపులెల్లకొడి ఒండుంటిందిలంకించి పట్టక బ్రహ్మాండ కథాంగగిలి వేంద్రంబై పరుల్ కానరాకొకడై రుద్రుగలభ్యుడై అది వికుండు వారి విశ్వాకృతి ప్రపంచమంతా నిండిపోయేంతగా అలా వ్యాపించినటువంటి వాడే ఒక పాదంతో భూమిని పిలుచుకున్నాడు, ఒక పాదంతో ఆకాశాన్ని పిలుచుకున్నాడు. ఇప్పుడు మూడవ పాదంలోకి ఉంది కదా, ఆ మూడవ పాదము ఇవ్వాలి కదా, ఇవ్వకపోతే అబద్ధం చెప్పినటువంటి ఆ మాట వస్తుంది కదా. అందువలన ఏం బలిచక్రవర్తి మూడవ పాదం సంగతి ఏమిటి అంటే అప్పుడు అంటాడు, సుండుతంబగాని సుడియదు నాలిప బొంకజాల నాకు బొంకులేదు నీ తృతీయ పదము నిజము ఆ శిరమున నెలవు చేసి పెట్టు నిర్మలాత్మ. నేను అబద్ధం చెప్పనయ్యా, మూడవాడు కూడా నేను నీ పంచుకునేదానికి ఇస్తాను. ఇదిగో నా శిరస్సు ఉంది కదా, నా శిరస్సు మీద నీ పాదాన్ని ఉంచు అని చెప్పడం అనేటువంటిది జరుగుతుంది. ఈ విధంగా గానించినటువంటి మహానుభావులు ఎవరైనా ఉన్నారంటే లేదు. ఇలాంటి సమయంలో బ్రహ్మదేవుడు ఆయన దగ్గరికి వచ్చి వనపాశంతో బంధించినటువంటి సందర్భంలో ఏమిటైనా బంధించావు అని అడుగుతూ ఉంటే, ఎవరిని కాపాడాలనుకుంటానో వాళ్ళని నేను బంధిస్తూ ఉంటాను, వాళ్ళ సంపదంగా హరిస్తూ ఉంటానని చెప్తున్నాడు భగవాన్. ఎంత సంపదన్నా ఉండాలి, ఎంత వారి విస్తారమైనటువంటి ప్రపంచమన్నా ఉండాలి, కానీ మన అద్దుని మనకు ఉండేటటువంటి ఒక పరిమితిని దాటకూడదు. అసలు బలిచక్రవర్తి ఏం చేశాడు? తన బలం ఉన్నది, తన తపస్సు ఉన్నది, అన్నీ ఉన్నాయి. మళ్ళీ వేదములు నమ్మాడు, విప్రులను పూజించాడు, యజ్ఞములను యాగములను అన్నింటినీ చేశాడు. ఆయన విష్ణుదేవుని ఎప్పుడు కూడా విమర్శించలే, ఆయనలో శత్రుత్వం తెచ్చుకోలే. వీరలింగశుడు మొదలైనటువంటి వాళ్ళు తెచ్చుకున్నారు, కానీ ఈయన తెచ్చుకోలే. అయినా కూడా మరి విష్ణువు బలిచక్రవర్తిని ఎందుకు నిగ్రహించాడు? ఇది చాలా ఆలోచించదగినటువంటి విషయం. బ్రహ్మానంద స్వాముల వారు ఈ విషయాన్ని చాలా గట్టిగా చెప్తూ ఉండేవారు. ఏమిటంటే బలిచక్రవర్తి చక్రవర్తి అయినాడు, కానీ పెద్దలను గౌరవించలే, దేవతలను మన్నించలే. ఇది విష్ణు భగవానుడు పెట్టినటువంటి ఒక నియతి. ఆ నియతిని ఆయన తిరస్కరించాడు, దేవతలను బాధించాడు, ఆయన రాజ్యాన్ని కూలగొట్టాడు, ఇంకా ఎంతో మందిని ఇబ్బంది పెట్టాడు. ఆయన దీంట్లో మన సంస్కృత భాగవతంలో ఈ వాయువు వచ్చి ఆయనకు ఆకలి తెలిసేదట, వర్షదేవుడు వచ్చి ఆలుకు జల్లేవాడట. అంటే ఇవన్నీ వాళ్ళ చేత చేయించుకోవాల్సిన పనులా ఏమండి? అట్లా మరి అతిక్రమించినప్పుడు ఏం చేయాలి? వాడిని భక్తితో ఉన్నాడు, యజ్ఞయాగములు చేస్తున్నాడు, అన్నీ చేస్తున్నాడు. అటువంటి వాడిని చంపడము ధర్మం కాదు. కాబట్టి యుద్ధానికి రాడు. అటువంటిప్పుడు యుద్ధ ధర్మము చెల్లదు. ఏం చేయాలని దీనికి ఉపాయం. అందుకని ఆయన ఒక బ్రాహ్మణుడుగా కశ్యప ప్రజాపతి ఉద్భవించి వచ్చి మరి ఆయన దానం ఇచ్చేటటువంటి గుణం ఉన్నది కాబట్టి ఆయన వచ్చి దానాన్ని అడిగాడు. అదెంత అడిగాడు? 3 అడుగులు అడిగాడు. ఒక అడుగు పూర్తిగా భూమండలాన్ని కప్పేశాడు, 2వ అడుగు 10
14 భువనములను కప్పేశాడు. ఇంకా 3వ అడుగుకి స్థలం లేదు. ఆయన ఏ వివాదం అర్థం కాదు. ఇంకేమనుకున్నాడు? తనను తాను స్వామికి సమర్పించుకున్నాడు. తల ఇస్తే అర్పించినట్టే. మరి అటువంటి వాడికి ఏమి ఇవ్వాలి అంటే ఆయన ఇప్పుడు ఇంద్రుడు ఆల్రెడీ ఉన్నాడు. 100 యజ్ఞములు చేసినటువంటి వాడికి ఇంద్ర పదవి వస్తుంది అని చెప్పారు. మరి ఇప్పుడు ఉండేటువంటి ఇంద్రుడు ఇంకా వాడికి టైం ఉన్నది. నువ్వు ఇప్పుడే చేసేసి నాకు ఇంద్ర పదవి కావాలి అని ఆ ఇంద్రుడిని నువ్వు జయించి అది ఆక్రమిస్తే న్యాయమా? చెప్పండి. భక్తుడై ఉండి కూడా తన పరిధిని, తన హద్దును దాటకూడదు. ఇది ప్రతి వాళ్ళకు. ఇప్పుడు ఇంట్లో పెద్ద యజమాని ఉన్నాడు, వాడి హద్దు ఎంత ఉందో అంతవరకే ఉండాలి. ఇంట్లో భార్య ఉంది, కొడుకులు ఉన్నారు, వాళ్ళ పరిధిని ఎప్పుడు కూడా దాటి ప్రవర్తించకూడదు. ఇది చెప్పినటువంటి విషయం. అందుకని భగవంతుడు అలా వాడి తీసేసి ఆ పాతాలను పెట్టేసి అక్కడ ఆయనకు రక్షకుడై భగవంతుడు స్వయంగా ఉన్నాడు. అది దీని యొక్క మరొక విషయం ఏమిటంటే బ్రహ్మాండ స్వామి వారు చెప్తుండేవారు, ఎప్పుడు కూడా మీకు ధనము, మదము, బలము ఇవన్నీ ఉన్నాయని తనకంటే గొప్పవారిని తిరస్కరించకూడదు. ఇది ప్రధానమైనటువంటి విషయం. దీంట్లో వామన చరిత్రలో తెలుసుకోవాల్సినటువంటి విషయము. కాబట్టి దాన్ని చాలా చక్కగా మన రాజశేఖర్ గారు సత్యానంద ఆశ్రమ ఆస్థాన పండితులు చెప్పారు. వారికి ధన్యవాదాలు. 2 రోజుల క్రిందట రామతీర్థ స్వామి వాత్సల్యంతో నాకు రామకృష్ణ ప్రభ పుస్తకాలను అందజేశారు. ఎందుకు ఇచ్చారంటే అందులో వామన చరిత్ర అనేటువంటిది ఒక పేజీలో పుస్తకంలో వ్యాసంగా ఉంది. అది చదివితే ఇంకా కొన్ని ఎక్కువ విషయాలు ఇక్కడ చెప్పే అవకాశం ఉంటుందని నేను ఆ విధంగా రామతీర్థ స్వామి వారు ఇచ్చినటువంటి పుస్తకాలని ఉపయోగించుకున్నాను. నాకు ఉపయోగపడ్డాయి. వారికి ప్రణామం. తర్వాత రేపు శ్రీకృష్ణ లీలలో ఇదే టైం ఉంటుంది. ఎల్లుండి ఆదివారం మాత్రము ఉదయం 10 గంటల నుంచి 12 గంటల వరకు ప్రసంగం. అదందరూ కూడా గమనించాలి. ఆ రోజు పరిసమాప్తి కళ్యాణంతో మనం పరిసమాప్తి చేస్తున్నాము. ఆ తర్వాత ప్రసాదం కూడా ఉంటుంది భక్తులకి, ఉండే వచ్చినటువంటి భక్తులందరికీ. రుక్మిణి కళ్యాణము పెద్దలు చెప్తుంటారు. నువ్వు అక్కడ కూర్చున్నాయి కదా, అక్కడ కూర్చో, నువ్వే అక్కడే కూర్చున్నా, అక్కడ కూర్చో, అక్కడ ఉన్నాయి ఖాళీ కూర్చే. ఎవరికైతే పెళ్ళి కాదో వాళ్ళు ఈ రుక్మిణి కళ్యాణాన్ని చదివితే వింటే ఏమి వారికి పెళ్ళి అవుతుందని, మంచి కృష్ణుడు లాంటి భర్త వస్తాడని ఫలశ్రుతి. కాబట్టి అది కూడా అందరూ వినడానికి ప్రయత్నం చేయండి. మరొకటి చెప్పాలని ఏమిటంటే వచ్చే సెప్టెంబర్ 22 నుంచి నవరాత్రులు ప్రారంభం. ఆ 9 రోజులు 2వ తేదీ వరకు, అక్టోబర్ 2వ తేదీ వరకు రామచంద్రుని యొక్క కథ, శ్రీ రామాయణము ప్రవచనం ఉంటుంది. అందరూ ఇలాగే వచ్చి మరి శ్రవణం చేస్తారని ఆశిస్తున్నాను. ఆ తర్వాత కూడా ప్రతి నెల 1 వారం రోజులు ఇటువంటి ఉపన్యాసాలు పెట్టాలని అనిపిస్తున్నది. ఎందుకంటే మన జీవితంలో జీవితం ఉంటే కాదు, తెలుసుకోవాల్సినటువంటి అనేకం ఉన్నాయి. ఇప్పుడు మనం కథారూపంలో తెలుసుకున్నాం. మరికొద్ది పెద్దలు దీన్ని తాత్విక రూపంలో చెప్తారు, ఏంటి ఉపనిషత్ రూపంలో చెప్తారు.
వేదాంత రూపంలో చెప్తారు, సంగీత రూపంలో చెప్తారు. అటువంటి మహానుభావులు ఈ భారతదేశంలో ఉన్నారు. అట్లా భారతదేశంలో ఉండేటటువంటి ప్రముఖులైనటువంటి వాళ్ళను ఎక్కడెక్కడ ఎటువంటి వాళ్ళు ఉన్నారో గమనించి వాళ్ళను తెప్పించి ఈ కార్యక్రమాన్ని నిర్వహించాలని మా భగవాన్ వారు కూడా ఏమిటంటే ప్రజల్లో ఉపన్యాసాలు ఇప్పించి పండితుల చేత, మరి మహాత్ముల చేత, సన్యాసుల చేత ఈ నైతిక ఆధ్యాత్మిక విలువలను పెంపొందించాలా అని వారి ఆశ్రమ ఉద్దేశాల్లో అక్కడ రాసి పెట్టున్నారు. కాబట్టి దాన్ని కూడా మనం అభివృద్ధి పరిచి అట్లా వారి ఒక ఆశయాన్ని నెరవేర్చాలా అనేటటువంటి సంకల్పము కలిగింది. తదాస్తు. ఇప్పుడు అయ్యా మీరు నెల్లూరులో ఉంటారు, సమయానంద స్వామి వారు కూడా ఇప్పుడు చేశారు. సంతోషం. ఆదిశంకర ధ్యాన మందిరం వారు ఉండేది. నేను కూడా అప్పుడు ఒకసారి వెళ్ళాను అక్కడికి. హరి ఓం తత్సత్. ఓం రామాయ స్వాహ, ఓం నమాయ స్వాహ, ఓం యానాయ స్వాహ, ఓం దానాయ స్వాహ, ఓం సమానాయ స్వాహ, ఓం మధ్య మధ్య పాని పునర్జయామి, పునః ప్రాణాయ నమః, ప్రాణాయ నమః, వ్యానాయ నమః, ఉదానాయ నమః, ఓం సమానాయ నమః, ఓం ముఖ ప్రక్షాళన ప్రక్షాళన తతో ఉపత్తనాదే గణం పుష్పం సమర్పయామి, తతో కర్పూర మంగళ నీరాజనం దర్శయామి.
सती मुख कमल कमल हित कमल प्रिया कमलेक्षणा कमला सती